హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి క్రియేటివ్ నెస్ట్. ఈరోజు నేనైతే కలర్ పేపర్స్తో ఫ్లవర్ అయితే చేస్తున్నాను. చూసాను మరి ఒక కార్డ్బోర్డ్ తీసుకొని సర్కిల్లో గీసుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఏమో 9x9 సెంటీమీటర్స్ గ్రీన్ కలర్ షీట్ని అయితే ఈ విధంగా కట్ చేసుకొని హాఫ్ అయితే ఇది అడ్డగా కట్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమో దానిని మనం ఒక ఈసన్కర్ర టైప్లోనే ఈ విధంగా అటువైపు ఇటువైపు బోత్ సైడ్ కూడా మడత పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మడత పెట్టుకుంటే మనకి ఒక లీవ్ టైప్లో అయితే మనమైతే పెడతాము. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటాము. ఫోల్డ్ చేసుకున్నాక దాన్ని మధ్యలోకి లోపల వైపు నుంచి ఈ గమ్ పెట్టుకుంటాం అనమాట. పెట్టేసుకుంటే ఒక ఆకు అయితే తయారైపోతుంది. మనకి చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా అయితే ఆకు అయితే వచ్చింది కదా. సేమ్ అదే విధంగా నేనైతే కొన్ని చేసుకున్నాను. నెక్స్ట్ ఏమో 6x6 సెంటీమీటర్స్ ఆరెంజ్ కలర్ షీట్ అయితే తీసుకున్నాను. దానికేమో ఇలాగ మన ఐస్ క్రీమ్ కోన్ టైప్లోన మడత పెట్టుకొని దానికేమో ఇలాగా ఫెవికాల్ అంటించేస్తాము. అంటించేసిన తర్వాత రిమైనింగ్ పైన చిన్నది ఎక్స్ట్రా ఉంది కదా, ఆ లేయర్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటే ఈ విధంగా కోన్ అనేది రెడీ అయిపోతుంది మనకి ఫ్లవర్కి అయితే. చూసారు కదా, ఈ విధంగా కొన్ని ఫ్లవర్స్ ఈ టైప్ ఆఫ్ కోన్స్ని అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ముందుగా ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ 7x10 సెంటీమీటర్స్ రెడ్ కలర్ షీట్ తీసుకున్నాను. దానికేమో ఇలా పెన్సిల్తో మొత్తం ఒక చుట్టూ ఒక గీత అయితే రింగులుగా మొత్తం గీసేసాను. గీసేసిన తర్వాత దాన్ని ఇలా గీతలు ఎక్కడైతే గీసానో దాని ప్రకారంగా మనమైతే మొత్తం కటింగ్ చేసుకుంటున్నాను నేనైతే. చూసేయండి వీడియోలో, ఈ విధంగా మొత్తం కట్ చేసుకుంటే మనకు ఒక ఫ్లవర్ అయితే వస్తుంది. అది ఎలా వస్తుందో చూడండి ప్రాసెస్ అనేది. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్నాము. ఆ చివరి ఎండ నుంచి మొత్తం అంతా ఇలాగా ఫోల్డ్ చేసుకుంటాము. ఫోల్డ్ చేసుకుంటే మనకి ఒక ఫ్లవర్ అయితే వస్తుంది. చూసారు కదా, మీకు ఈజీగా అర్థమైపోతుంది. చాలా సింపుల్ ఈ ఫ్లవర్ చేయడం అంటే. మీరు కూడా ట్రై చేయండి. ఈ ఫ్లవర్స్తో చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు మనమైతే. చాలా డిజైన్స్ అనేవి ఫ్లవర్ అడుగున ఉంది కదా, దానికేమో ఫెవికాల్ అంటించేస్తే మనకి ఫ్లవర్ అనేది వచ్చేసింది. చూసారు కదా, ముందుగా మనం తీసుకున్న కార్డ్బోర్డ్ అయితే ఉంది కదా, దానికేమో చుట్టూ కూడా ఫెవికాల్ అంటించేసాను. అంటించేసిన తర్వాత ఈ మనం ముందుగా చేసుకున్న గ్రీన్ ఆకులు ఉన్నాయి కదా, వాటిని చుట్టూరా అంటించేస్తున్నాను. అంటించేసిన తర్వాత నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఉన్నాయి కదా, ఆరెంజ్ కలర్ కోన్స్ అనేవి ఆ వెనక భాగం వైపేమో మనము ఫెవికాల్ అంటించేసి ఈ మధ్యలోకి పెట్టుకుంటే మనకి కొంచెం చుట్టూ ఉన్న ఆకులనే కనిపించాలి, మధ్యలో ఇవి పెట్టాలన్నమాట. ఆ విధంగా మనం అనేది అరేంజ్ చేసుకోవాలి కదా. మొత్తం చుట్టూరా కూడా మొత్తం ఏ విధంగా అరేంజ్ చేసేసాను. నెక్స్ట్ ఏమో ముందుగా చేసుకున్న రెడ్ కలర్ ఫ్లవర్ అయితే ఉంది కదా, చాలా బాగా నచ్చింది. ఆ ఫ్లవర్ అయితే మాత్రం చాలా క్యూట్గా ఉంది. ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. చూసేయండి మొత్తం వ్యూ. ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి మనం న్యాచురల్గా కూడా ట్రై చేయొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్లో చాలా డిఐవైస్ అయితే ఉన్నాయి, క్రాఫ్ట్స్ ఉన్నాయి, పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ.